హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నవమి అండి. ఇక్కడైతే ఆమ్ల నవమి అంటారు, ఓల నవమి అనేసి. అంటే ఉసిరికాయలతో మనం దండ కట్టేసి విష్ణుమూర్తికి కానీ వేస్తే చాలా మంచిదనమాట. అయితే 108 నేనైతే కట్టాను. అయితే ఈ ఉసిరికాయలు తెచ్చినప్పుడైతే మా వారు సరిగ్గా అరకేసి తెచ్చానని అన్నారు. సరిగ్గా 108 ఉన్నాయండి లెక్క పెట్టేసరికి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కూడా లేవు. నేనైతే మాల కట్టేసి ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసానండి. ఇక్కడ జగన్నాథ స్వామి గుడికి అయితే వచ్చేసాను. అయితే ఈరోజు ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజలు అన్నీ చేస్తారండి. విష్ణు స్వరూపంగా భావించి ఉసిరి చెట్టు దగ్గర చాలా రకరకాలుగా పూజలు అయితే ఇవేళ చేస్తాము. నేనైతే ఇంటి దగ్గర ఉసిరి చెట్టు ఉంటే పూజ చేసేసి వచ్చేసాను ఇప్పుడు టెంపుల్కి. అయితే ఈరోజు విష్ణుమూర్తికి ఇంకా తులసిమాల, ఇంకా మాలతి పువ్వులు ఉంటాయి కదా, మాలతి పువ్వుల మాల, ఇంకా ఉసిరి మాల ఇస్తే చాలా చాలా మంచిది. అయితే మాకు ఇక్కడ టెంపుల్ దగ్గరే అన్నీ అమ్ముతారనమాట. అయితే ఉసిరికాయల మాల నేను ఇంట్లోనే రెడీ చేసి తెచ్చేసానండి. ఇంకా ఇక్కడ టెంపుల్లో అయితే మాలతి పువ్వులు ఇంకా తులసి మాల అయితే నేను ఇక్కడ కొనేసాను. ఇగో దేవుడికి చూడండి, ఇక్కడ విష్ణుమూర్తికి అదే జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్ర ముగ్గురు దేవతలకి చక్కగా అలంకరణ చేశారు చూసారా. ఈరోజు ఉసిరికాయలతో ఈ దేవుడికి అయితే పూజ చేస్తారు. చూడండి, నేను ఇచ్చిన దండని అయితే బాగానే పెట్టారు. ఇంకా తులసి మాలను పెట్టారు, ఇంకా మాలతి పువ్వులు కూడా దండనైతే పెట్టారు దేవుడికి. ఇంకా మీరు కూడా దేవుడిని ఈరోజు దర్శనం చేసుకోండి. జగన్నాథ స్వామి దర్శనము, అదే విష్ణుమూర్తి జగన్నాథ స్వామి దర్శనం అండి. ఈరోజు కనుక చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా నేను కట్టవొత్తు కూడా తెచ్చాను, ఇక్కడైతే వెలిగించేసానండి. కట్టవొత్తులు అయితే ముందుగా నేతిలో మేము తడిపేసి అయితే ఉంచుకుంటాము. ఇలా మంచి రోజులప్పుడు మేమైతే పెట్టుకుంటాము. ఇక్కడ వంటలు అవుతున్నాయండి. ఇంకా ఈరోజు ఇక్కడ చాలామంది భోజనాలు అవి చేస్తారనమాట. వీడియో తీస్తుంటే వాళ్ళందరూ ఏంటి అని అడుగుతున్నారు. వరియాలో నేనైతే చెప్పాను ఇలాగ యూట్యూబ్లో పెడతానని. వాళ్ళకి యూట్యూబ్ అంటే కూడా తెలియదు అనమాట. ఈరోజు వీడియో ఇది, లైక్ చేయండి.